ఆచి చికెన్ మసాలా. తెలంగాణ కాంగ్రెస్ లో కొందరు నేతల తీరు వివాదాస్పదమవుతుందా? పార్టీలో పదవులు దక్కడం లేదని కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్నారా? మంత్రి పదవి రాలేదని నారాజైన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సభకే డుమ్మా కొట్టారు. అంతకుముందు మరికొందరు నేతలు సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఈ నేతల అసంతృప్తిపై పార్టీ వర్గాల్లో హాట్ చర్చ జరుగుతోందా? వీరిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి డ్యామేజ్ తప్పదనే టాక్ వినిపిస్తోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో నేతలకు ఫ్రీడమ్ ఎక్కువ. అందుకే రాజకీయాలు తెలిసిన నేతలు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. మిగతా పార్టీలో ఈ ఫ్రీడమ్ ఉండదని మెజార్టీ నేతల్లో వినిపించే మాట. ఇప్పుడు ఈ ఫ్రీడమ్ను కొందరు నేతలు బాగా యూజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చాలామంది నేతలకు పదవులు దక్కాయి. ఇందులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఒకరు. తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశలో ఉన్న ఆయనపై కాంగ్రెస్ పెద్దలు నీళ్లు చల్లారు. దాంతో నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి సభకు డుమ్మా కొట్టిన రాజగోపాల్ రెడ్డి కావాలని సీఎం సభకు వెళ్లలేదని సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు యాదగిరిగుట్ట ఆలయ కమిటీ నియామకం పైన ఆయన పెదవి విరిచారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ హస్తం పార్టీలో కాకరెప్పుతున్నాయి. ఆలోపే మరోసారి రాజగోపాల్ రెడ్డి బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు రోజురోజుకు కనుమరుగవుతున్నారని చెప్పుకొచ్చారు. ఎక్కడి నుంచో వచ్చిన కొత్త వాళ్లదే హవా నడుస్తుందని ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి బాగోలేదని, పబ్లిసిటీ స్టంట్స్ ఎక్కువయ్యాయని విమర్శలు చేశారు. యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి సమావేశంపై తనకు సమాచారం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సీఎం విధి విధానాలు నచ్చకని నల్గొండ సభకు వెళ్లలేదని తెలిపారు. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంత్రివర్గంలో చోటు దక్కలేదనే అసంతృప్తితోనే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతుండగా, ఆయనపై చర్యలు తీసుకోకపోతే మరికొందరు నేతలు కూడా తిరుగుబాటు చేసే ఛాన్స్ ఉందని గాంధీ భవన్ వర్గాలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి సభలో ఎంపీ రఘువీర్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ప్రభుత్వంలో కొందరు మంత్రులు తమ సొంత నియోజకవర్గాలకే నిధులు కేటాయిస్తూ మిగతా నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదన్నారు. ఎప్పటికైనా మంత్రులు అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలని కోరారు. అయితే ఎంపీ కామెంట్స్ నేరుగా మంత్రులను తాకాయి. కాంగ్రెస్ పార్టీపై కొందరు నేతలకు ఉన్న అసంతృప్తిని రఘువీర్ రెడ్డి బయటపెట్టినట్టు అయింది. దాంతో అలర్ట్ అయిన రఘువీర్ రెడ్డి వెంటనే వివరణ ఇచ్చుకున్నారు. తన కామెంట్స్ ఎవరిని నొప్పించడం కోసం కాదని, కేవలం అభివృద్ధిలో పోటాపోటీగా పనిచేసి ప్రజలకు మరింత మంచి చేయాలనే ఉద్దేశంతోనే అన్నట్టు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు నల్గొండ జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని గుర్తు చేశారు. అయితే ఎంపీ రఘువీర్ రెడ్డి కామెంట్స్ సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బాన్సువాడ అభివృద్ధి విషయంలో మంత్రులు సహకరించడం లేదని బాంబు పేల్చారు. గతంలో ఓ మంత్రికి విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సైతం హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలకే మంత్రులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయ్యుండి సొంత పార్టీ మంత్రులపైనే అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఒకరి తర్వాత మరొకరు పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. వీరిని ఇలాగే వదిలేస్తే పార్టీకి ప్రభుత్వానికి డ్యామేజ్ తప్పదనే చర్చ జరుగుతోంది. అయితే పార్టీ పెద్దలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలకు చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.